కేంద్ర సాహిత్య అకాడమీ 2025 జూన్ 18న ప్రకటించిన సాహిత్య పురస్కారాల్లో బాల సాహిత్యం పురస్కారం దేనికి లభించింది? ఆప్షన్ ఏ కబుర్ల దేవత, ఆప్షన్ బి మైరావణ, ఆప్షన్ సి ఆకుపచ్చ కవితలు, ఆప్షన్ డి డాబ్లో గోర్ బంజారా కథలు. The correct answer is option A కబుర్ల దేవత. మీరు మీ స్కోర్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. దీనివల్ల మిగతా వారు కూడా ఇన్స్పైర్ అవుతారు. అలాగే భవిష్యత్తులో మేము మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. దేశంలోనే తొలిసారిగా క్వాంటమ్ 5G టెక్నాలజీతో సిమ్ లేకుండానే వైర్లెస్గా ఇంటర్నెట్ సేవలను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ ఎయిర్టెల్, ఆప్షన్ బి జియో, ఆప్షన్ సి వొడాఫోన్, ఆప్షన్ డి బిఎస్ఎన్ఎల్. The correct answer is option D BSNL. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా ఏవైనా మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం పేరేమిటి? ఆప్షన్ ఏ ఆపరేషన్ తపతి, ఆప్షన్ బి ఆపరేషన్ యమున, ఆప్షన్ సి ఆపరేషన్ సింధు, ఆప్షన్ డి ఆపరేషన్ నర్మదా. The correct answer is option C ఆపరేషన్ సింధు. బ్రిక్స్ కూటమిలో పార్ట్నర్ కంట్రీగా ఇటీవల ఏ దేశం జాయిన్ అయ్యింది? ఆప్షన్ ఏ వియత్నాం, ఆప్షన్ బి ఇథియోపియా, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి బొలీవియా. The correct answer is option A వియత్నాం. కేంద్ర సాహిత్య అకాడమీ 2025 జూన్ 18న ప్రకటించిన సాహిత్య పురస్కారాల్లో యువ సాహిత్య పురస్కారం దేనికి లభించింది? ఆప్షన్ ఏ కబుర్ల దేవత, ఆప్షన్ బి మైరావణ, ఆప్షన్ సి మనోధర్మ పరాంగం, ఆప్షన్ సి ఆకుపచ్చ కవితలు. The correct answer is option B మైరావణ. ప్రపంచ పారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు వ్యవహరించనున్నారు? ఆప్షన్ ఏ కంగనా రనౌత్, ఆప్షన్ బి ప్రియాంక చోప్రా, ఆప్షన్ సి దీపికా పదుకొనే, ఆప్షన్ డి ఐశ్వర్య రాయ్. The correct answer is option A కంగనా రనౌత్. ఏ సంస్థ అవలంబిస్తున్న వ్యయ నియంత్రణ చర్యలకు ICMAI
పురస్కారం లభించింది? ఆప్షన్ ఏ బిఎస్ఎన్ఎల్, ఆప్షన్ బి విశాఖ ఉక్కు కర్మాగారం, ఆప్షన్ సి సింగరేణి, ఆప్షన్ డి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. The correct answer is option C, సింగరేణి. కేంద్ర సాహిత్య అకాడమీ 2025 జూన్ 18న ప్రకటించిన సాహిత్య పురస్కారాల్లో యువ సాహిత్య పురస్కారం ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ డాక్టర్ గంగిశెట్టి శివకుమార్, ఆప్షన్ బి మధురాంతకం నరేంద్ర, ఆప్షన్ సి తల్లావజ్జల పతంజలి శాస్త్రి, ఆప్షన్ డి ప్రసాద్ సూరి. The correct answer is option D, ప్రసాద్ సూరి. ఫాస్టాగ్ 3000 రూపాయల రీఛార్జ్ ద్వారా ఏడాదికి ఎన్ని ట్రిప్పులు వేయవచ్చని తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆప్షన్ ఏ 100 ట్రిప్పులు, ఆప్షన్ బి 200 ట్రిప్పులు, ఆప్షన్ సి 300 ట్రిప్పులు, ఆప్షన్ డి 250 ట్రిప్పులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 200 ట్రిప్పులు. సాంస్కృతిక టూరిజం పెంపొందించడం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి డెన్మార్క్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఫ్రాన్స్. ప్రపంచ వాచ్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జూన్ 19, ఆప్షన్ బి జూన్ 18, ఆప్షన్ సి జూన్ 20, ఆప్షన్ డి జూన్ 17. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జూన్ 19. ప్రపంచ ఉత్తమ పాఠశాలల జాబితాలో టాప్ 10లో భారత్ నుండి ఎన్ని పాఠశాలలు చోటు దక్కించుకున్నాయి? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 4. కేంద్ర సాహిత్య అకాడమీ 2025 జూన్ 18న ప్రకటించిన సాహిత్య పురస్కారాల్లో బాల సాహిత్యం పురస్కారం ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ ప్రసాద్ సూరి, ఆప్షన్ బి డాక్టర్ గంగిశెట్టి శివకుమార్, ఆప్షన్ సి పెనుగొండ లక్ష్మీనారాయణ, ఆప్షన్ డి రమేష్ కార్తిక్ నాయక్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి డాక్టర్ గంగిశెట్టి శివకుమార్. హాకీ ఇండియా మాస్టర్స్ కప్ 2025 మొదటి ఎడిషన్ ఎక్కడ నిర్వహించనున్నారు? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి బెంగుళూరు,
ఆప్షన్ డి చెన్నై. The correct answer is ఆప్షన్ డి చెన్నై. ప్రపంచ క్రొకోడైల్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జూన్ 17, ఆప్షన్ బి జూన్ 18, ఆప్షన్ సి జూన్ 19, ఆప్షన్ డి జూన్ 20. The correct answer is ఆప్షన్ ఏ జూన్ 17.